నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. ఇక తెలంగాణలో మళ్ళీ పుంజుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. జాతీయ స్థాయిలో వెళ్లాలనుకున్న ఆ పార్టీ ఆశలు అసెంబ్లీ ఓటమితో వెనక్కు వెళ్లడంతో సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అందులో భాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఉపయోగించుకోవాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంచలనం సృష్టించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకు కవితను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారట. తెలంగాణ కాంగ్రెస్ కోరిక మేరకు సోనియా లేదా ప్రియాంకలు రాష్ట్రంలో పోటీ చేస్తే వారికి ప్రత్యర్థిగా కవితను బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల విజయంతో ఊపు మీదున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లేదా పార్టీ పార్లమెంటరీ బోర్డు చైర్పర్సన్ సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మెదక్ లేదా మల్కాజ్గిరి నుంచి ప్రియాంకను పోటీకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1980లో మెదక్ నుంచి విజయం సాధించారు. ప్రియాంక మెదక్ నుంచి పోటీ చేస్తే రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేయవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. అయితే మెదక్ ప్రాంతంలో గులాబీ పార్టీ బలమైన ఉనికి ఉందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇది బీఆర్ఎస్ ఆధీనంలో ఉంది. మల్కాజ్గిరి విషయానికి వస్తే 2019లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి పోటీలో బీఆర్ఎస్ను ఓడించి సెగ్మెంట్ను గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో సోనియా లేదా ప్రియాంకను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అటు సోనియా గాని ఇటు ప్రియాంక గాని ఎవరు ఎక్కడ పోటీ చేసినా వారిపై కవితను బరిలోకి దింపాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట. ఆ పోటీలో కవిత గెలిస్తే పూర్వ వైభవాన్ని అందుకునే అవకాశం ఉందని కేసీఆర్ అండ్ టీం భావిస్తున్నారట. కవిత చివరిసారిగా 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె శాసన మండలి సభ్యురాలిగా ఉన్నారు. సోనియా ప్రియాంకపై కవిత పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తుందని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2% ఓట్ల తేడాతో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ పై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత లేదని ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కవితను బరిలోకి దింపితే లోకల్ సెంటిమెంట్తో ఈజీగా గెలవచ్చని చెప్పుకుంటున్నారు. అయితే ఇదంతా జరగాలంటే టీ కాంగ్రెస్ నేతల విన్నపానికి సోనియా ప్రియాంకలు అంగీకరించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి. అప్పుడే వారిపై కవిత పోటీ చేస్తుందా లేదా అన్న అంశంపై క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఈ విషయాన్ని వట్టి ఊహాగానాలుగానే పొలిటికల్ అనలిస్టులు కొట్టిపారేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, అంటే ఇన్ కేస్ కాంగ్రెస్ తరపు నుంచి ఢిల్లీ పెద్దలు ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ గారిని పోటీ చేస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి కవితను లైన్లో అంటే కవితను కూడా పార్టిసిపేట్ చేసేలా చేస్తారు అని అంటున్నారు. అంటే సోనియా ప్రియాంక బరిలో దిగితే కవితను బరిలో దింపుతారు, లేకపోతే లేదా? సంతోషి 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మంచి స్పీడ్ మీద ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఎందుకంటే చూసాం మనం, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించలేకపోయింది. కానీ ఈసారి ఈ జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్పీడ్తో రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా వెళ్ళాలి. అదేవిధంగా ఏదైతే దాదాపు 14 నుంచి 15 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలి అనే ఒక దాంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన దాదాపు 2 సార్లు సమావేశం నిర్వహించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలా వెళ్ళాలి ఏంటి అనే దానితో దీంట్లో ఒక తీర్మానం చేశారు. 2 సార్లు తీర్మానం చేశారు. సోనియా గాంధీని ఖచ్చితంగా తెలంగాణ నుంచి పోటీ చేయించాలి, అది కూడా మెదక్ లేదంటే మల్కాజ్గిరి. మెదక్ నుంచి పోటీ చేయించడానికి ప్రధాన కారణం ఏంటంటే మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లు గతంలో 1980లో ఇందిరాగాంధీ కూడా ఇక్కడ మెదక్ నుంచి పోటీ చేసి ఆమె భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ సమయంలో ఇందిరాగాంధీ ఇక్కడ పోటీ చేయడం గెలవడం అది ఆ ప్రభావం ఉమ్మడి రాష్ట్రం పైన పడింది. అప్పుడు అన్ని స్థానాలు దాదాపు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాబట్టి అది మళ్ళీ పునరావృతం కావాలి, ఆ ఎఫెక్ట్ ఉండాలి అంటే ఖచ్చితంగా సోనియా గాంధీని ఇక్కడ మెదక్ నుంచి పోటీ చేయించాలి. ముఖ్యంగా దానితో పాటు తెలంగాణ ఇచ్చిన
తల్లి సోనియా గాంధీ అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు నేపథ్యంలో సోనియా గాంధీని మనం ఇక్కడ నుంచి గెలిపించి ఒక గిఫ్ట్గా ఇవ్వాలి అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీలో తీర్మానం చేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సోనియా గాంధీని ఒప్పించేందుకు ఇప్పటికే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో సోనియా గాంధీతో ఈ అంశానికి సంబంధించి చర్చలు జరిపారు. ఖచ్చితంగా మీరు ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయాలి, ఏ రకంగా అయితే మేము రాష్ట్రాన్ని మీకు గిఫ్ట్గా ఇస్తామన్నామో ఆ రోజు మీ బర్త్డే రోజే మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు గిఫ్ట్గా ఇచ్చాము. సో ఖచ్చితంగా మీరు కూడా ఎంపీగా పోటీ చేసి మీకు గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో దీనికి కాస్త సానుకూలంగా సోనియా గాంధీ స్పందించినట్టు తెలుస్తుంది. ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయకుంటే ఆమె ప్లేస్లో ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఇక్కడ పర్యటనలు చేశారు, సభలు సమావేశాలు నిర్వహించారు. ప్రియాంక గాంధీ సభలు సమావేశంలోనే భారీగా ప్రజలు వచ్చారు. అదేవిధంగా ఆమె స్పీచ్ను కూడా ఎంతో భిన్నంగా అందరూ విన్నారు, భారీ స్పందన వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రియాంక గాంధీని బరిలో దింపాలి అని చూస్తున్నారు. సో ప్రియాంక గాంధీని బరిలో దింపితే మెదక్ నుంచి అయినా దింపాలి, లేదు అంటే మల్కాజిగిరి నుంచి బరిలో దింపాలి. ఎందుకంటే ఇప్పటికే మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎంపీగా గెలిచారు. తర్వాత ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఆ స్థానం ఖచ్చితంగా ఈ మల్కాజిగిరి అది కాక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంటు మల్కాజిగిరి. సో మల్కాజిగిరి నుంచి బరిలో దింపాలనేది చూస్తున్నారు. సో దీన్ని ధీటుగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాలు రచించి ఖచ్చితంగా ఈ కైవసం చేసుకోవాలి, 14 నుంచి 15 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాలి అనేది ఈరోజు గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. ఏదైతే గతంలోనే 6 కారు 16 అని ఏదన్నారో ఈ ఖచ్చితంగా ఈ 15 నుంచి 16 స్థానాలు మనం కైవసం చేసుకోవాలి. పెద్దగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే పెద్దగా ఏమీ లేదు, కేవలం 2% ఓట్ షేరింగ్తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ప్రజలు మన వైపే ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ భవన్లో ప్రతిరోజు కూడా కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే లోక్సభ సెగ్మెంట్ ఏదైతే ఆ యొక్క ప్రతినిధులతో ఆ యొక్క బీఆర్ఎస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసేసి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన చూస్తున్నారు. అయితే ప్రధానంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరు పోటీ చేసినా కూడా వాళ్లకు ధీటుగా కవితను బరిలో దింపాలని చెప్పి చూస్తున్నారు. ముఖ్యమంత్రి కూతురుగా లేదా ప్రియాంక గాంధీ అంటే ఇద్దరు ఎవరో ఒక్కరు మాత్రమే పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఆ ఒక్కరికి పోటీగా బీఆర్ఎస్ నుంచి అయితే కవితని దింపాలి అనుకుంటున్నారు. అంటే వీరి కవిత సమవుజ్జి అని అనుకోవచ్చా ప్రియాంక లేదా సోనియా గాంధీ? వ్యూహాత్మకంగానే ఈ రోజు ప్రియాంక గాంధీ నిల్చున్నా, కవిత నిల్చున్నా, ఒకవేళ ప్రియాంక ధీటుగా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ధీటైన వ్యక్తి మహిళ ఎవరంటే కవిత అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చర్చించుకుంటారు. గులాబీ బాస్ కేసీఆర్ కూడా ఇదే ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు తెలుసు. పార్టీ శ్రేణులకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టుంది. ఎక్కడ ప్రియాంక గాంధీ నిల్చున్నా కూడా అక్కడ కవితను బరిలో దింపాలని. ఒకవేళ మెదక్ నుంచి ప్రియాంక గాంధీని బరిలో దింపితే అక్కడ కవితను బరిలో దింపాలని. మనకు తెలుసు కవిత విషయానికి వస్తే కవిత 2014లోని నిజామాబాద్గా ఎంపీగా పోటీ చేసి గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019లో ఇతర బీజేపీ ఎంపీ అరవింద్ ఉన్నారు. అరవింద్ చేతిలో ఓటమి తర్వాత ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. సో ఇప్పుడు మెదక్లో ఒకవేళ ప్రియాంక గాంధీ పోటీ చేస్తే కవితను అక్కడ బరిలో దించితే ఖచ్చితంగా కవిత గెలుస్తుందని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే మెదక్ జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా 2014 నుంచి కూడా హరీష్ రావు ఆ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతి ఆ నియోజకవర్గంలో ప్రతి ఇష్యూస్ సంబంధించి కావచ్చు, ప్రతి సమస్యలకు సంబంధించి కూడా హరీష్ రావు అక్కడ నియోజకవర్గాలకు వెళ్ళి ఆ సమస్యలను కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళు పరిష్కరించే దశగా హరీష్ రావు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మెదక్ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఈమె గెలుస్తుంది, మెదక్ బలంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో చూడాలి మొత్తానికి మరి నిజంగా ఈ రోజు ఏదైతే చర్చ జరిగిందో తెలంగాణ భవన్లో ఏదైతే చర్చ జరిగిందో కవిత పోటీ చేస్తూ మాట్లాడే ప్రతి మీడియా సమావేశంలోనూ ప్రతి ప్రెస్ మీట్లోనూ 25 సీట్లు ఈజీగా గెలుచుకుంటామని ఒక లెక్క ఒక ఫిగర్ చెప్తూ వస్తున్నారు వాళ్ళు. అంటే ఇటు బీఆర్ఎస్ టార్గెట్ ఎంతగా ఉంది? అదే నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో కారు సారు 16 అని ఏదైతే గతంలో అన్నారో, సో కారు సారు 16 అన్నప్పటికీ కూడా గెలవలేకపోయారు. కేవలం ఎంపీ 9 స్థానాలు మాత్రమే కైవసం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకవేళ ఓడిపోయినా ఖచ్చితంగా మన పైన సానుభూతి ఉంది, ఓడిపోయిన సానుభూతి ఉంది. దాంతోపాటు తెలంగాణ దళం వినిపించాలంటే పార్లమెంట్లో కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ ఉత్తుటే సాధ్యమవుతుంది. ఇప్పటివరకు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరిని ఎంపీగా పోటీ చేసినా పార్లమెంట్లో మన తెలంగాణ గలం వినపడదని చెప్పేసి ఈ నినాదంతో మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రజలు మన వైపు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా 16 స్థానాలు మనమే కైవసం చేసుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గలం వినిపించాలన్నా పార్లమెంట్ ఒక తెలంగాణ ఎంపీలు మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటేనే అది సాధ్యమవుతుందని చెప్పేసి కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో ఒకవేళ ప్రియాంక గాంధీని బరిలో దింపితే మాత్రం ఖచ్చితంగా ఆమెకు ధీటుగా అయితే ఎమ్మెల్సీ కవితను అయితే బరిలోకి దింపుతున్నారు. దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నట్లు కూడా మనకు తెలంగాణ భవన్లో వాళ్ళు వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం. సంతోషి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.